ఈ 8 ఫీచర్స్ అండి. మీరు యాక్చువల్లీ ఎగ్జామినేషన్ లో ఈ సుపరిపాలన అని పెట్టి ఈ 8 లక్షణాలను ఒక ఫ్లో చార్ట్ లో కూడా మీరు చూపించవచ్చు. ఓకే, అందులో మొదటిది ప్రజల భాగస్వామ్యం. రాసుకోండి, ఫస్ట్ పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యం. ఓకే, సో సుపరిపాలనలో కావలసిన ఒక ప్రధాన లక్షణం ఏంటంటే పరిపాలనకు సంబంధించిన అందరి వాటాదారులు ఉంటారు చూసారా, స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు? ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రభావితమయ్యే వర్గాలన్నీ కూడా స్టేక్ హోల్డర్స్. వీరందరినీ ఏమంటారంటే వాటాదారులు అని చెప్పి అంటారు. సమర్థవంతంగా ప్రభుత్వం విధానాలు అమలు చేస్తున్నప్పుడు లాభాలు పొందేవాళ్ళు, లేదా ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు నష్టాలు పొందేవాళ్ళు, వీళ్ళందరూ వాటాదారులు అండి. ఓకే, పరిపాలనకు సంబంధించిన వాటాదారులు 3 యాక్చువల్గా. ఎవరెవరంటే 1 ప్రభుత్వం, 2 ప్రైవేట్ సెక్టర్, 3 సోషల్ సెక్టర్, సామాజిక రంగం అంటే ఏంటి? పౌర సమాజం. ఓకే, ఈ 3 వాటాదారుల భాగస్వామ్యాన్ని సాధించడం సుపరిపాలన. రాసుకోండి, సుపరిపాలనలో ప్రజల భాగస్వామ్యం అనేది అత్యంత ప్రధానమైన లక్షణంగా గుర్తిస్తారు. సుపరిపాలన ప్రజల భాగస్వామ్యం ద్వారా ఒక అనుసంధానమైన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. పరిపాలనలో వాటాదారులైనటువంటి ప్రభుత్వము, పౌర సమాజము మరియు ప్రైవేట్ రంగము మొదలైన భాగస్వాములు నిర్ణయ ప్రక్రియలో, డెసిషన్ మేకింగ్ అండి, నిర్ణయ ప్రక్రియలో, అమలులో మరియు మూల్యాంకనలో, అంటే ఏ విధంగా అమలవుతున్నాయి అనే దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం అండి. వీటన్నిటిలో కూడా వీళ్ళ భాగస్వామ్యం కావాలి, వీళ్ళ పార్టిసిపేషన్ కావాలి. మరియు మూల్యాంకనలో పాత్రను పోషించవలెను. ఓకే, సో ఇట్లాంటి ప్రజల భాగస్వామ్యాన్ని మనం పొందాలి అంటే ఏం కావాలి మనకి? ఫస్ట్, వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ వర్గాలకి స్వేచ్ఛ కావాలి, అంతే కదండి, రైట్? మన పౌర సమాజానికి సంబంధించిన అన్ని రకాల ఏజెన్సీస్ ఉంటాయి కదండి. ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ కానీ, ఈ లేబర్ యూనియన్స్ కానీ, ఈ రైతు కూలీ సంఘాలు కానీ, ఇలా రకరకాల నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, వాలంటరీ అసోసియేషన్స్, స్వయం సహాయక బృందాలు, ఇవన్నీ కూడా స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచి ఈ పరిపాలన వ్యవస్థలో పాలు పంచుకునేందుకు వీళ్ళకి అవకాశం ఉండాలి. ఫ్రీడమ్ ఉండాలన్నమాట. అట్లా కాకుండా ప్రభుత్వం ఈ వ్యవస్థల మీద ఒక అణిచివేత చర్యలు మొదలుపెట్టింది అనుకోండి, అది సుపరిపాలన అంటామా? సుపరిపాలన అనలేం. కాబట్టి సుపరిపాలనలో ఈ భాగస్వామ్యాన్ని పొందాలి అంటే ప్రజల వర్గాలకి, సమూహాలకి, ప్రజలు ఏర్పాటు చేసుకున్న వివిధ సంస్థలకి, యూనియన్లకి, అసోసియేషన్లకి స్వేచ్ఛ కావాలి. ఒకటి, అవి ప్రైవేట్ సెక్టర్ అయినా సోషల్ సెక్టర్ అయినా. ఓకే, ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టాము కానీ గవర్నమెంట్ రకరకాల ఆంక్షలు వేస్తుంది అనుకోండి, ఓకే, నీకు పవర్ ఇవ్వము, ఓకే అని ట్యాక్స్లు వేసి ఆంక్షలు గురి చేస్తుంది అనుకోండి, అది సుపరిపాలన కాదు. అది కూడా ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థే. ప్రజలు ఏర్పాటు చేసుకున్న వివిధ సంస్థలకి, అది ప్రైవేట్ రంగమైనా సామాజిక రంగమైనా, స్వేచ్ఛ ఉండాలి. ఓకే, అందరికీ కూడా భాగస్వాములు అయ్యేందుకు అవకాశం ఉండాలి, ప్లాట్ఫామ్ ఉండాలి. రాసుకోండి, ప్రజల భాగస్వామ్యాన్ని పొందేందుకు సమాజంలో ఏర్పాటైనటువంటి ప్రైవేట్ లేదా సామాజిక రంగంలోని వ్యవస్థలకు స్వేచ్ఛ ఉండవలెను. మరియు సమర్థవంతమైన పాత్ర పోషించేందుకు అన్ని వర్గాలను సమాచారం ఉండవలెను. మరియు అవకాశాలు ఉండవలెను. ఓకే, ఇది భాగస్వామ్యం అండి, ఫస్ట్, రైట్? రెండవది, ఇంకేం కావాలండి సుపరిపాలనకి? పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. రాసుకోండి, పారదర్శకత. మనకి యాక్చువల్గా ఇవన్నీ కూడా టాపిక్స్. గుడ్ గవర్నెన్స్ లో రకరకాల యూనిట్స్ లో మనకి టాపిక్స్, అకౌంటబిలిటీ ఒక టాపిక్ వస్తుంది. అట్లాగే ఈ పౌర సమాజానికి సంబంధించిన వివిధ సంస్థలు ఉన్నాయి చూసారా,
ఓకే, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్, ఓకే, అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇవన్నీ కూడా మనకి టాపిక్స్, గవర్నెన్స్ టాపిక్స్. ఇవి ఎట్లాంటి పాత్ర పోషిస్తున్నాయి, ఇవి అనువైన పాత్ర పోషిస్తున్నాయి లేదా, వీటిని ఇంకా సమర్థవంతంగా పాత్ర పోషించడానికి ఎట్లా, ఇవన్నీ మన టాపిక్స్ అండి. ఓకే, సో సుపరిపాలనలో ఇవన్నీ ఉంటాయి అని ఇప్పుడు చెప్పుకుంటున్నాం యాక్చువల్గా. ఓకే, ఇదే ఫస్ట్ టాపిక్ మీకు సిలబస్ లో కూడా. ఓకే, రాసుకోండి. 2 పారదర్శకత. పారదర్శకత అనగా ప్రభుత్వం అధికారికంగా చేపట్టే చర్యలు, నిర్ణయ ప్రక్రియ, వివిధ స్థాయిలలోని ప్రభుత్వ వ్యవస్థల బాధ్యతలు, ఎవరు ఏం పని చేయాలి అనేది అందరికీ తెలిసి ఉండాలండి. వివిధ స్థాయిలలోని ప్రభుత్వ వ్యవస్థల బాధ్యతలు మరియు ప్రభుత్వ పనితీరుని అంచనా వేసేందుకు మూల్యాంకన పద్ధతులు మొదలైన వాటికి సంబంధించిన సమాచారము పౌరులకు ఉండవలెను. ఓకే, సో దీన్ని సాధించడానికి ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు తమ వ్యవస్థలలో ఉన్నటువంటి రకరకాల చట్టాలని మారుస్తున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకి అధికార రహస్యాల చట్టం ఉండేది, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. మీకు తెలుసా ఈ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారో? 1923లో రూపొందించారు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని క్లాసిఫైడ్ సమాచారంగా ప్రకటించే అధికారం ప్రభుత్వానికి ఉండేది. ఓకే, ఏదైనా ఒక సమాచారం క్లాసిఫైడ్ సమాచారంగా ప్రకటించబడింది అనుకోండి, ఆ సమాచారాన్ని పౌరులకి, ప్రైవేట్ వ్యక్తులకి, సంస్థలకి ఇవ్వడానికి వీలు లేదు. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ సీక్రెట్. ఓకే, దీనికి సంబంధించిన ఎట్లాంటి సమాచారం పౌరులు ఎవరు కూడా అడిగే హక్కు పౌరులకి ఉండేది కాదు. అయితే ఈ చట్టంలో ఉన్న ఒక ప్రధాన లోపం ఏంటంటే, ఈ చట్టంలో అఫీషియల్ అన్న పదాన్ని వాళ్ళు నిర్వచించలేదండి, డిఫైన్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం అంతా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. కాబట్టి మీరు ఏదన్నా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఈ సమాచారం కావాలి అంటే, ఇంతకుముందు సరే ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి కుదరదు అని చెప్పి అనేవాళ్ళు. ఓకే, కానీ ఇప్పుడు భారతదేశంలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో సమాచార హక్కు చట్టాన్ని పౌరులకి ఇచ్చి, ఈ చట్టం ద్వారా పౌరులకి సమగ్రంగా త్వరితగతిన సమాచారాన్ని పొందే అవకాశాన్ని కల్పించారు. తద్వారా ఒక పారదర్శకమైన ప్రభుత్వాన్ని స్థాపించే ప్రయత్నం చేశారు. రాసుకోండి. పారదర్శకత కొరకు సుపరిపాలనలో భాగంగా సమాచారాన్ని పొందేందుకు అవరోధంగా ఉన్న చట్టాలను తొలగించుటకు. ఓకే, సో మీకు రైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక టాపిక్ గవర్నెన్స్ లో, ఆర్టీఐ తొలగించేందుకు, సోషల్ ఆడిట్ నిర్వహించేందుకు, సామాజిక తనిఖీ అండి. ఓకే, మూల్యాంకనలో పౌరుల ప్రతినిధులకు అవకాశాన్ని కల్పించేందుకు తగు ఏర్పాట్లు చేయబడుతున్నారు. పౌరులకు తగు ఏర్పాట్లు కల్పించేందుకు చర్యలు చేపట్టబడుతున్నవి. నెక్స్ట్ 3, సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే ఏంటండి అసలు? వాట్ యు అండర్స్టాండ్ ది రూల్ ఆఫ్ లా? సమన్యాయ పాలన అంటే ఏంటి? రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? ఏ ఆర్టికల్? 14. ఎవరు ప్రతిపాదించారు రూల్ ఆఫ్ లా? ఏవి డైసీ కదా. సో మీకు బిట్స్ అన్ని తెలుసు. రూల్ ఆఫ్ లా అంటే ఏంటో చెప్పండి. వాట్ యు అండర్స్టాండ్ బై రూల్ ఆఫ్ లా? అందరూ సమానమే, అందరికి సమాన అవకాశాలు కల్పించడం రూల్ ఆఫ్ లా. ఎనీథింగ్ ఎల్స్? దాన్ని ఈక్వాలిటీ అనొచ్చు కదా. అందరూ సమానమే అంటే ఈక్వాలిటీ, అందరికీ సమాన అవకాశాలు అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ అనొచ్చు కదా. మరి దీన్ని రూల్ ఆఫ్ లా అని ఎందుకన్నారు? రూల్ అంటే ఏంటండి? పాలన, పరిపాలన. తెలుగులో దీన్ని ఏమన్నారు? సమన్యాయ పాలన. అంటే ఏంటి?
ఒక వ్యవస్థలో పాలన అందరికీ సమానంగా వర్తించే చట్టం పాలన కొనసాగిస్తేనే న్యాయం సాధించగలం అని అర్థం. రైట్? రూల్ అంటే ఏంటండి? పాలన ఆఫ్ లా. చట్టం పాలన కొనసాగించాలి. వ్యవస్థలు వ్యక్తి పాలన కింద ఉండకూడదు. వ్యవస్థలు ఎవరి పాలన కింద ఉండాలి? చట్టం పాలన కింద ఉండాలి. రూల్ ఆఫ్ లా అంటే ఒక వ్యవస్థ వ్యక్తి పాలన కింద కాకుండా రాగద్వేషాలకి అతీతమైన చట్టం ద్వారా పరిపాలించబడాలి. అంటే ఆ వ్యవస్థలో మొదటి కావలసినటువంటి లక్షణం ఏంటి అంటే చట్టం సర్వోన్నతమైనదే ఉండాలి, సుప్రీమసీ ఆఫ్ లా. 2, ఈ చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయగలగాలి, రెండవ కండిషన్. 3, ఏ వ్యక్తికి ఏ వర్గానికి ఎలాంటి ప్రత్యేక హక్కులు, ప్రివిలేజెస్ చట్టం ముందు ఉండకూడదు. 4, ప్రజలందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయాలి. ఓకే, ఇట్లా కొన్ని కండిషన్స్ ద్వారా మనం ఒక వ్యవస్థలో రూల్ ఆఫ్ లాని అమలు చేయొచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఒక వ్యవస్థని వ్యక్తి పాలన కింద ఉండకుండా చట్టం పాలన కింద ఉంచాలి. లా అంటే చట్టం కదా, అంటే ఆ వ్యవస్థని చట్టం పరిపాలించాలి. అంటే ఆ వ్యవస్థలో ఒకవేళ అధ్యక్షుడు కూడా నేరం చేసినా చట్టం కింద శిక్షని అనుభవించాలి. వాడు ఎవడైనా కూడా, ఎంత పెద్దోడైనా కూడా, ఆ దేశానికి అధ్యక్షుడైనా కూడా తప్పు చేస్తే, నేరం చేస్తే ఆ చట్టం కింద శిక్షని అనుభవించవలసి ఉంటుంది. చట్టం సర్వోన్నతమైనదే ఉండాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒక వ్యవస్థలో నన్ను చట్టం ఏం చేయలేదు అని చెప్పి అన్నాడు అనుకోండి, రూల్ ఆఫ్ లా లేనట్టే. నేరాలు చేసి శిక్షలు తప్పించుకోగలుగుతున్నారు అనుకోండి, రూల్ ఆఫ్ లా లేనట్టే. చట్టం ముందు ప్రత్యేకమైన హక్కులు పొందగలుగుతున్నారు అనుకోండి, రూల్ ఆఫ్ లా లేనట్టే. ఓకే, అందరికీ సమానంగా చట్టాన్ని అమలు చేయాలి. ఏ ఒక్క వ్యక్తికి ఏ ఒక్క వర్గానికి ప్రత్యేక పక్షపాతం చట్టం ముందు లభించకూడదు, ప్రత్యేక హక్కు చట్టం ముందు లభించకూడదు. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడే న్యాయాన్ని మనం సాధించగలం. ఈ న్యాయాన్ని సాధించాలి అంటే చట్టం సర్వోన్నతమైనదై ఉండాలి అని ప్రతిపాదించిన వ్యక్తి ఏవి డైస్. సో గుర్తుపెట్టుకోండి, రూల్ ఆఫ్ లా అంటే ఏంటంటే సొసైటీ షుడ్ బి రూల్డ్ బై లా, నాట్ బై ఇండివిజువల్స్. రాగద్వేషాలకి అతీతమైన చట్టం వ్యవస్థపై పాలన కొనసాగించాలి. అప్పుడే అందరికీ సమానంగా న్యాయాన్ని అందించగలం. దాన్నే సమ న్యాయ పాలన అని చెప్పి అంటారు. అర్థమైందా? దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ రూల్ ఆఫ్ లా. సుపరిపాలనలో రూల్ ఆఫ్ లా అనేది ఒక ప్రధానమైన అంశం. ఎందుకంటే పరిపాలన అనేది కొన్ని వర్గాలకి ప్రత్యేక హక్కులు, మినహాయింపులు, ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు ఉండకూడదు. చట్టాలు అమలు సమానంగా ఉండాలి. ఓకే, జగన్ గారు ప్యాలెస్ కట్టుకుంటున్నాడు కదా అని చెప్పి చుట్టుపక్కల ఉన్న గుడిసెలు పీకేయకూడదు. చట్టాలు సమానంగా అమలు చేయాలి. ఓకే, అది అక్రమ కట్టడం, ఇది అక్రమ కట్టడం. ఈ గుడిసెలు పీకడం ఎంత న్యాయమో ఆ ప్యాలెస్ ని పడగొట్టడం అంతే న్యాయం. చట్టాలు సమానంగా అమలు చేస్తేనే దాన్ని మనం సుపరిపాలన అని చెప్పుకోగలం. రాసుకోండి, సమన్యాయ పాలన. 3వ లక్షణం. సుపరిపాలనకు సమన్యాయ పాలన అనేది ఒక అనివార్య లక్షణము. సమన్యాయ పాలన చట్టాల అమలులో ఎటువంటి వివక్షత లేకుండా అన్ని వర్గాలు సమానమైన న్యాయాన్ని పొందేందుకు అనువైన పరిపాలన. సమన్యాయ పాలన వల్ల ఏ వర్గానికి ప్రత్యేక హక్కులు, మినహాయింపులు కల్పించబడవు. సమన్యాయ పాలన వ్యవస్థలో చట్టాల పట్ల ప్రజల విధేయతను పెంచును. పౌరుల మానవ హక్కులను మరియు హేతుబద్ధమైన వర్గీకరణ ద్వారా బలహీన వర్గాల ప్రయోజనాలను పరిరక్షించును. ఓకే, సో ఇట్లాంటి సమన్యాయ పాలన సాధించడానికి మనకి ఏం కావాలండి? 1, చట్టం సర్వోన్నతమైనదై ఉండాలి.
పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉండాలి, హేతుబద్ధమైన చట్టాలు ఉండాలి. కఠినమైన చట్టాలు కాదండి, రీజనబుల్ లాస్. హేతుబద్ధమైన చట్టాలు ఉండాలి, పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉండాలి. ఓకే, అట్లాగే చట్టాలు సర్వోన్నత హోదాని కలిగి ఉండాలి. ఇలాంటి ఏర్పాట్లు ఉంటే మనం సమన్యాయ పాలన ద్వారా సుపరిపాలనని సాధించాలి.